RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూర్ మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ టీపీసీసీ నెంబర్ హర్షద్ హుసేన్ పై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కకు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నామని సిర్పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రావి శ్రీనివాస్ తెలిపారు. హుసేన్ భూ కబ్జాలు సెటిల్మెంట్లకు పాల్పడాలని బెజ్జూరు సహకార సంఘంలో 11 కోట్ల అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. ఎమ్మెల్సీ దండ విఠల్ నేర చరిత్ర గల అలాంటి వ్యక్తులు ఇతర పార్టీ నుంచి ప్రజల్లో మంచి పేరు లేని నాయకులను చేర్చుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట మసకబారుతుందని అన్నారు. పార్టీలో 3 వర్గాలు ఉన్నాయని, ప్రజల్లో నాయకులు కార్యకర్తలు ఒక రకమైన అభిప్రాయాలు వ్యక్తమవుతుందని అన్నారు. ఎమ్మెల్సీ దండే విఠల్ ఇలాంటి వ్యక్తులను పార్టీలోకి తీసుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం అవుతుందని రాణి శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రికార్డుల విషయంలో మిగతా ప్రభుత్వ పథకాల విషయంలో మీరందరూ కూడా దరఖాస్తులు చేసుకోమని చెప్పడం జరిగింది. కానీ ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ మరి ప్రజాపాలనలో తమకు కావాల్సిన అవసరాల మీద దరఖాస్తులు చేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్నటి రోజున అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ మున్సిపల్కి సంబంధించిన వ్యక్తి నాగేష్ చనిపోవటం జరిగింది. అనుకోకుండా యాక్సిడెంటల్గా మేమందరం కూడా బాధపడుతున్నాం. ఇప్పుడు చైర్మన్ గారిని తీసుకొని ఆ కుటుంబానికి అండగా నిలవటానికి మేము వారి దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది. ఆ బాడీ ఇంకా కరీంనగర్లో ఉంది, ఇంకా రాలేదు. రాగానే వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆదుకునే పనిలో ఉంటాము. కాంట్రాక్ట్ వర్కర్ కాబట్టి, అవుట్సోర్సింగ్లో ఉన్నాడు కాబట్టి కౌన్సిల్ రెజల్యూషన్ పాస్ చేసి వాళ్ళకి న్యాయం చేయించే విధంగా చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కొంతకాలంగా కార్యకర్తల్లో కానీ ప్రజల్లో కానీ కొన్ని అపోహలు, ఈ ప్రాంతంలో వర్గపోరు ఎక్కువైందని నేను మొన్న ఎన్టీవీలో కూడా ఒక స్టోరీ చూసినాను. మేము ఎక్కడ కూడా గొడవలు పెట్టలేదు, మా క్యాడర్ కూడా ఎక్కడ గొడవలు పడలేదు. ఎవరికాళ్ళు లోపల మదన పడుతున్న మాట వాస్తవం. మరి ఇక్కడ ఇన్ఛార్జి గారిని రెస్పెక్ట్ చేయకుండా ముందుకెళ్తున్నారనేది, మరి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తిని మరి ఆనర్ చేయకుండా, రెస్పెక్ట్ ఇవ్వకుండా, మరి వారిని సంప్రదించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మరి ఎమ్మెల్సీ గారని మిగతా వర్గాలని బాధపడుతూ ఉంటే నేను నచ్చటి చెప్పడం జరిగింది. అవన్నీ పట్టించుకోవద్దు. పార్టీలో ఉన్నవారిని పార్టీ ఎవరికైతే కండువా వేసి ఆహ్వానించిందో వాళ్ళందరికీ మనం రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. మరి చట్టసభల్లో లేని వాళ్ళకే మనం మర్యాద ఇచ్చి మొన్నటిదాకా నడిచాం. చట్టసభలో ఉన్న వ్యక్తి దండే విఠల్ గారు, ఎమ్మెల్సీ గారు, ఆయనకైతే మనం రెస్పెక్ట్ చేయాలా, హానర్ చేయాలా. మీరు ఎక్కడా కూడా నోరు జారొద్దని నేను కార్యకర్తలకి అందరికీ చెప్పడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో ఆ ఫ్లెక్సీలు, ఆ బోర్డులు మంచి చెడు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. మాకు కూడా గ్రామాల్లో తిరిగి చెప్తా ఉన్నారట, నెక్స్ట్ నాకే వస్తుంది ఇన్ఛార్జ్ అని. నన్ను అడిగితే నేనే ఇస్తా, ఎమ్మెల్సీ కంటే గొప్పది అనుకుంటే నేనే ఇస్తానికి సిద్ధంగా ఉన్నాను, తీసుకోమని చెప్తున్నాను. నేను మీకున్న పదవి మాకు ఇవ్వండి, ఎమ్మెల్సీ జిల్లా మొత్తం హానర్ చేస్తాను, జిల్లా మొత్తం రెస్పెక్ట్ వచ్చే పదవి, ప్రోటోకాల్ ఉన్న పదవిని వదిలిపెట్టి నాకు పోస్ట్ వస్తుంది, ఇన్ఛార్జ్ మావన్కే వస్తుంది అని అంటే ఎందుకు దోచుకోవటానికి అని నేను ఆ పక్కనున్న పనికి వాళ్ళ వ్యక్తులందరినీ కూడా అడగదలుచుకున్నాను. ఎందుకంటే మేము రిజెక్ట్ చేసి, అన్ని పార్టీలు రిజెక్ట్ చేసిన మనుషులందరినీ గ్యాదర్ చేసి ఇక్కడ ఒక వర్గాన్ని సృష్టించి ఏదో విధంగా నేను లబ్ధి పొందాలని ఒక ఆలోచనతో ఆయన నడుస్తున్నట్టు తెలుస్తుంది తప్ప ఇక్కడ ప్రజలకి మేలు చేద్దామనో, ఈ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ చేద్దామనే ఆలోచనలు ఉన్నాయని మాకైతే అనిపించట్లేదు. నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను సర్దుకుంటా. ఇలా మీరు ఎమ్మెల్సీ గారు మీ ఫోటో వేయకపోతే, లేకపోతే మిమ్మల్ని పిలవకపోతే మీకు బాధ అనిపిస్తుంది. ఒక దళిత బిడ్డని ఈయన ఫోటో వేస్తలేరా అని నేను అడుగుతున్నా. ఇలా మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్ధాల దేవయ్య గారి ఫోటో వేయట్లేదు, ఆయనను పిలవట్లేదు.
రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఈ విధంగా చేసుకుంటే పోతే మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారని చెప్పి నేను ఈరోజు అడగదలుచుకున్నా. ఇది కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలని కలుపుకుని వెళ్ళే పార్టీ. మీరు మొన్నటిదాకా ఇప్పుడు ఎమ్మట ఎవరైతే మీతో తిరిగే వాళ్ళందరూ బీఎస్పీకిను టీఆర్ఎస్కి పనిచేసిన వాళ్ళు ఇవాళ వచ్చి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని మొత్తం పక్కకు దోసేసి మేమే ఇక్కడ లీడ్ చేస్తాం, మేమే హ్యాండిల్ చేస్తామని అంటే ఇది మంచి పద్ధతి కాదు. చేయండి, మీరు ఏది చేయదలుచుకుంటే మీకు సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ తాలూకాలో పంట నష్టపోయి వరదల వల్ల, బ్యాక్ వాటర్ వల్ల, వరద నది ప్రాణహిత బ్యాక్ వాటర్ వల్ల పంటలు నష్టపోయి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాటిని అంచనా వేయించండి, ఆ క్యాడర్ని తిప్పండి. ఎక్కడైతే గ్రామాల్లో ఎవరైతే ఇల్లు కూలిపోయినాయో లేకపోతే రహదారులు దెబ్బతిన్నాయో వాటి మీద సహకరించండి, వాటి మీద సర్వే చేయించండి. మీకు వచ్చే నిధుల్ని అవసరమైతే ఆ రోడ్లు పనులు చేయించండి. దయచేసి మీరు ఎంపానల్లో ఉన్న కాంట్రాక్టర్స్ని పిలిచి తొందరగా ఆ పనులు చేయించే పనిలో ఉండండి. అవసరమైతే కలెక్టర్ గారి దగ్గరికి రండి, మేము కూడా వస్తాం. అవసరమైతే మంత్రి గారి దగ్గరికి వెళ్దాం, ఇక్కడ ఉన్న పరిస్థితులను వివరిస్తాం. ఈ తాలూకా డెవలప్మెంట్ కోసం కష్టపడతాం రండి. కానీ ఇక్కడ పార్టీలో చీలికలు తెచ్చే విధంగా, కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళని డిస్టర్బ్ చేసే విధంగా దయచేసి మీరు చేయొద్దని చెప్పి నేను ఎమ్మెల్సీ గారికి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీ దగ్గర ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో కేవలం వాళ్ళు ఎవరైతే మీ దగ్గరకు వచ్చిరో మేమంతా రిజెక్ట్ చేసిన మనుషులు మీ దగ్గరకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ భూములు కబ్జాలు చేసి కౌటాల్లో భూములు కబ్జా చేసిన వ్యక్తి ఒకళ్ళు మానేపల్లిలో భూములు కబ్జాలు చేసిన వ్యక్తి ఒకళ్ళు బెజ్జూర్లో భూములు కబ్జాలు చేసిండ్రు. పిఎస్సిఎస్ చైర్మన్ అర్షద్ హుసేన్ ఏదైతే మీరు మొన్నటిదాకా ప్రవీణ్ కుమార్ గారితో ఎమ్మటుండి పనిచేసిండో ఆ వ్యక్తిని రిజెక్ట్ చేసిన ప్రజలందరూ కూడా. దాదాపు 11 కోట్ల రూపాయల స్కామ్ ఉంది అతని మీద. దాదాపు 15 లక్షల రూపాయలు మిస్ ఆపరేషన్ ఫండ్స్, దాని మీద ఆల్రెడీ సర్చ్ ఆర్డర్ పాస్ చేయబడింది. బెయిల్ స్టే తీసుకోవడానికి 2 లక్షల రూపాయలు కట్టి మిగతా 3 లక్షలకి అతని ఇల్లు